అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో కుంభరాశివారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృద్ధి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? కుంభరాశివారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆరోగ్యం విషయంలో చంద్ర రాహువుల కలయిక ఉంది. అంటే సాధారణంగా అయితే కుంభరాశి ఆరోగ్యం బావుంటుంది. కానీ నవంబర్ 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఊహించలేని ఆరోగ్యం, అంటే ఊహించకుండా అకస్మాత్తుగా మీ ఆరోగ్యం చెడిపోవచ్చు. మీకు కాలికి దెబ్బ తగలవచ్చు, చేతికి దెబ్బ తగలవచ్చు, తలకు దెబ్బ తగలవచ్చు. అంటే ఊహించలేనిది. చంద్ర రాహువుల కలయిక వలన అకస్మాత్తుగా మీకు నవంబర్ 18వ తేదీలోపు ఏదైనా అనారోగ్యం కలగవచ్చు. మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే రాహువు ఊహించలేనివాడు. చంద్రుడు అతనితో కలిసి ఉన్నాడు కాబట్టి నవంబర్ 18వ తేదీ వరకు ఊహించలేని సంఘటన మీతో జరగవచ్చు. నవంబర్ 18వ తేదీ తర్వాత 19వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు మీ ఆరోగ్యం చాలా బావుంటుంది. ఇక్కడ మీకు ఎలాంటి సమస్య కనిపించదు. ఇప్పుడు మీ ధనస్థితి గురించి మాట్లాడుకుందాం. ధనస్థానంలో ఇప్పుడు మీకు శని కూర్చునున్నాడు. శని చాలా కాలంగా ఇక్కడే ఉన్నాడు. అంటే ఏప్రిల్ నుండి కూర్చునున్నాడు. ధనస్థానానికి అధిపతి గురువు. గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి నవంబర్లో మీకు 2 పెద్ద ధనలాభాలు లభించే అవకాశం కనిపిస్తోంది. ఒకటి, బృహస్పతి మీ కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో బృహస్పతి ఉండటం వల్ల మార్కెట్లో ఆగిపోయినా చిక్కుకుపోయిన కుంభరాశి ధనం ఇప్పుడు వారికి లభిస్తుంది. రెండవ విషయం, ఏ కారణానికైతే మీకు ధనం మరియు పని లభించలేదో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి రావటం వలన మీ ఏలినాటి శని ప్రభావాన్ని కూడా తగ్గిస్తారు. కాబట్టి ముందుగా ఆగిపోయిన ధనం మీకు లభించే అవకాశం కనిపిస్తోంది. అకస్మాత్తుగా ఏదైనా ఒప్పందం కుదురుతుంది. దానివలన నవంబర్లో మీకు పెద్ద ధనలాభం లభించవచ్చు. కాబట్టి కష్టపడి పనిచేయండి. కష్టపడితే కుంభరాశి వారికి చాలా ధనలాభం లభిస్తుంది. ఎందుకంటే బృహస్పతి కర్కాటక రాశిలో 6వ స్థానంలో కూర్చునున్నాడు. నిజానికి ఇది రోగం, రుణం, శత్రుస్థానం. కానీ కర్కాటక రాశిలో ఉండటం వలన బృహస్పతి ఇక్కడ సానుకూల ఫలితాలనే ఇస్తాడు. ఎందుకంటే ఉచ్చస్థానంలో కూర్చునున్నాడు. కాబట్టి 6వ స్థానం యొక్క దోషం తొలగిపోయింది. అంటే ఇక్కడ మీకు ఉత్తమ ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా వృద్ధిలో, పనిలో మరియు ధనంలో. కాబట్టి నవంబర్ నెలలో మీకు ధనలాభం తప్పకుండా లభిస్తుంది. దానితో పాటు మొత్తంగా చూస్తే నవంబర్ నెల కుంభరాశి ధనానికి చాలా చాలా ఉత్తమమైనది. మరియు బృహస్పతి కర్కాటక రాశిలో పరివర్తన చెందటం వలన మీకు చాలా లాభం కలుగుతుంది. ఇప్పుడు మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ స్థానానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు నవంబర్ 2వ తేదీ తర్వాత తులారాశిలోకి వెళ్తారు. మాలవ్య యోగాన్ని సృష్టిస్తారు. మాలవ్య యోగం కారణంగా నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు, వేడుకలకు వెళ్లే అవకాశం కుంభరాశికి లభిస్తుంది. కుటుంబంతో ఉన్న వాదనలు, 9వ స్థానంలో శుక్రుడు తులారాశిలో ఈ మాలవ్య యోగాన్ని సృష్టించడం వలన శుక్రుడి వల్ల కుటుంబంలో వాదనలు ముగుస్తాయి. కుటుంబ సభ్యుల ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. శుక్రుడు 9వ స్థానంలో కూర్చుని ఉన్నాడు. ఆహా, మీ పరిస్థితి చాలా బాగుండబోతోంది. కాబట్టి కుటుంబం కోసం నవంబర్ 2వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ చాలా ఉత్తమమైనది, చాలా ఉత్తమమైనది, చాలా ఉత్తమమైనదిగా ఉండబోతోంది. మొత్తంగా ఈ కుటుంబ స్థానం బాగుంది. ఇప్పుడు కుంభరాశి యొక్క సంతాన స్థానం గురించి మాట్లాడుకుందాం. సంతాన స్థానానికి అధిపతి ఎవరు? బుధుడు ఇప్పుడు 10వ స్థానంలో అంగారకుడితో కలిసి కూర్చుని ఉన్నాడు. కాబట్టి అంగారకుడు బుధుడితో కలిసి కూర్చుని ఉండటం వలన మొత్తంగా నవంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు సంతానం చిన్నదైనా పెద్దదైనా వారికి పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి కడుపు సమస్య, కొందరికి చెవి, ముక్కు, గొంతు, ఈఎన్టీ సమస్య, కొందరికి జ్వరం సమస్య వస్తుంది. అంటే సంతానానికి, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు నవంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.
నవంబర్ 9వ తేదీ నుండి 30వ తేదీలో బుధుడు వక్రి అవుతారు. అంగారకుడు బుధుడి కలయిక ఏర్పడుతుంది. దీని వలన మీ పెద్ద సంతానానికి వృత్తిలో పదవీ లాభం, ధనలాభం లేదా అనేక రకాల లాభాలు మీకు సంతానం నుండి వినడానికి లభిస్తాయి. కాబట్టి మొత్తంగా అంగారకుడు బుధుడి కలయిక పెద్ద సంతానానికి చాలా లాభదాయకం. పెద్ద సంతానం నవంబర్ 9వ తేదీ నుండి 30వ తేదీలో చాలా సంతోషంగా ఉండబోతోంది. అదే సమయంలో చిన్న సంతానానికి కూడా దీని ప్రయోజనం లభిస్తుంది. మీ సంతానం క్రీడలలో లేదా ఏదైనా కార్యకలాపాలలో ఉంటే అందులో ఎంపికవుతారు. మరియు కార్యకలాపాలలో ఏదైనా అవార్డ్, ఏదైనా సర్టిఫికేషన్ కూడా నవంబర్లో లభించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చిన్నవారైనా పెద్దవారైనా సంతానం నవంబర్ 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు చాలా ఉత్తమంగా ఉంటుంది. అంతకుముందు కొంచెం ఆరోగ్య సమస్య ఉంటుంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. నవంబర్ నెలలో అంగారకుడు బుధుడి కలయిక వలన మీకు 2 పెద్ద సంఘటనలు జరగవచ్చు. ముందుగా స్థాన మార్పు. అంటే విద్యార్థిగా మీరు హాస్టల్లో ఉంటే, అద్దె ఇంట్లో ఉంటే అకస్మాత్తుగా మీ స్థానం మారవచ్చు. నవంబర్లో దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. దానితో పాటు మీరు ఏదైనా ఫీల్డ్ మార్చడానికి కూడా నిర్ణయం తీసుకోవచ్చు, లేదా కొన్ని సబ్జెక్టులు మార్చడానికి కూడా నిర్ణయం తీసుకోవచ్చు. అది కూడా అంగారకుడు బుధుడి కలయిక మరియు బుధుడు వక్రి కావడం వల్ల చెప్తున్నాను. దానికి సంబంధించిన యోగాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా నవంబర్ మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. నిజానికి విద్యకు, వృత్తికి అంతా సాధారణంగా ఉంది. కానీ ఈ 2 సంఘటనలు జరగవచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంగారకుడు మరియు బుధుడి కలయిక ఉంది. సరే, ఇప్పుడు మనం కుంభరాశి వారు ఉద్యోగం చేసేవారి గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగ స్థానంలో కర్కాటక రాశికి చెందిన బృహస్పతి కూర్చుని ఉన్నాడు. చూస్తున్నారా? ఇక్కడ బృహస్పతి కూర్చుని ఉన్నాడు. రోగం, రుణం, శత్రువుల స్థానం కూడా ఇదే అవుతుంది. మరియు మనం ఉద్యోగం స్థానంగా కూడా దీనినే భావిస్తాము. కాబట్టి ఉద్యోగ స్థానంలో కర్కాటక రాశిలో బృహస్పతి ఉన్నాడు. ఉద్యోగానికి సంబంధించిన అన్ని చిక్కులో ఇప్పుడు మీకు దూరమవుతాయి. ఉద్యోగం లేదా వృత్తికి సంబంధించి ఏదైనా న్యాయ వివాదం, లిటిగేషన్ నడుస్తుంటే దాని ఫలితం మీకు లభిస్తుంది. అక్కడ నుండి కూడా మీకు వృత్తిలో కొంత ధనం, ఏదో ఒక లాభం, దేనికోసం న్యాయ వివాదం నడుస్తుందో అది లభించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బృహస్పతి న్యాయానికి కారకుడు కూడా అవుతాడు. మరియు బృహస్పతి ఉద్యోగ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఉద్యోగంలో మీకు పెండింగ్లో ఉన్న న్యాయం తప్పకుండా లభిస్తుంది. మీ తిరిగి విధుల్లో చేరడం, రీజాయినింగ్ తప్పకుండా జరుగుతుంది. కొంతమంది సస్పెండ్ అయి ఉంటే వారి రీజాయినింగ్ను బృహస్పతి చేయించబోతున్నాడు. దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. దానితో పాటు బృహస్పతి ఇక్కడ పదవికి మరియు ధనానికి కారకుడు కాబట్టి ఇప్పుడు మీకు శక్తివంతమైన స్థానం లభిస్తుంది. మీకు పదవి మరియు ధనలాభం లభిస్తుంది. మరియు మీ అమ్మకాలు, సేల్ బాగా జరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశికి చెందిన బృహస్పతి మీ వృత్తిలో, ముఖ్యంగా ఉద్యోగ వృత్తిలో మీకు పెద్ద సానుకూల మార్పును నవంబర్ నెలలో కనిపిస్తాడు. ఇప్పుడు కుంభరాశి వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుందాం. వైవాహిక జీవితం అంటే సప్తమ స్థానం. సప్తమ స్థానానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు 9వ స్థానంలో కూర్చుని ఉన్నాడు. ముందుగా ప్రేమికులు, ప్రేయసి గురించి మాట్లాడుకుందాం. ప్రేమికులలో 2 సంఘటనలు జరుగుతాయి. మొదటిది, ప్రేమికులలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే కడుపు సమస్య, పొక్కులు, ఆందోళన, యాంగ్జైటీ సమస్య లేదా చిరాకు నవంబర్లో మీ ప్రేమికులలో ఉంటుంది. మీరు ఓపికగా ఉండాలి, కొంచెం ధైర్యం వహించాలి. దానితో పాటు వృత్తిలో కూడా మీ భాగస్వామి జీవితంలో తిరోగమనం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నవంబర్ 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు బాస్తో లేదా సంస్థతో మీ భాగస్వామికి కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీ భాగస్వామి నవంబర్ 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు వృత్తిలో ఇబ్బంది పడతారు. మరియు ఆరోగ్యం విషయంలో మొత్తం నవంబర్ ఇబ్బంది పడవచ్చు. కానీ సంబంధం బాగుంది. భార్యాభర్తల గురించి మాట్లాడితే వారికి స్పాండిలైటిస్, సర్వైకల్, నడుము లేదా అకస్మాత్తుగా మెడపై ఏదైనా నొక్కు రావడం వంటి పరిస్థితి ఏర్పడవచ్చు. సాధారణంగా ఆరోగ్య సమస్య లేదు, కానీ అకస్మాత్తుగా వచ్చే సమస్య మీ భాగస్వామిని ఇబ్బంది పెడుతుంది.
అకస్మాత్తుగా నిద్రపోతున్నప్పుడు నడుములో ఏదైనా పట్టుకోవడం, మెడలో ఏదైనా సమస్య రావడం, తలనొప్పి అకస్మాత్తుగా మొదలవడం, ఈ రకమైన సమస్యతో మీ భాగస్వామి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే చంద్రుడు మరియు రాహుల దృష్టి మీ భాగస్వామిపై కూడా పడుతోంది. కాబట్టి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ అకస్మాత్తుగా వచ్చే సమస్య మీతో పాటు మీ భాగస్వామితో కూడా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం గురించి మాట్లాడితే సంబంధం చాలా బాగుంటుంది. సహభాగస్వామితో కలిసి ఏదైనా తీర్థయాత్ర లేదా ఏదైనా పెద్ద గురువును కలవడం జరుగుతుంది. అంటే అక్కడ ఎలాంటి సమస్య లేదు. భాగస్వామికి వృత్తిలో ధనం, పదవి, లాభం కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో కూడా బాధ్యతలను భాగస్వామి బాగా నిర్వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి భార్యాభర్తల్లో పెద్ద సమస్య లేదు. కుంభరాశివారికి శుక్రుడు మీ 8వ స్థానంలో కూర్చుని ఉన్నాడు. దానివలన అకస్మాత్తుగా మీకు ధనలాభం ఇవ్వవచ్చు. అకస్మాత్తుగా మీకు ధనానికి సంబంధించిన ఏదైనా పెద్ద శుభవార్త, సమాచారం రావచ్చు. శుక్రుడు 8వ స్థానంలో కూర్చున్నప్పుడు మీరు తీసుకున్న షేర్లు అకస్మాత్తుగా పెరుగుతాయి. అకస్మాత్తుగా మీరు బంగారం లేదా పెట్టుబడి పెట్టినది అకస్మాత్తుగా పెరుగుతుంది. దానివల్ల మీకు ధనలాభం కలుగుతుంది. లేదా అకస్మాత్తుగా మీరు పూర్వం చేసిన పనిలో ఏదో ఒక ధనలాభం మీకు లభిస్తుంది. మరియు శుక్రుడు ఏదో ఒక విధంగా 2 నంబర్ల ధనాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి 2 నంబర్ల పని మీ లింకు నుండి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మొత్తంగా శుక్రుడిక్కడ 8వ స్థానంలో ధనలాభం ఇస్తాడు. అది మీకు లభించే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన యోగాలు కూడా కనిపిస్తున్నాయి. దానితో పాటు సూర్యుడు మీ 9వ స్థానంలో ఎక్కడో ఒక చోట నీచంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ సూర్యుడు 9వ స్థానంలో నీచంలో కూర్చొని ఉండటం వలన ఏదో ఒక విధంగా విదేశాలకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ సమస్య మీకు రావచ్చు. విదేశాలకు సంబంధించిన మీ కుటుంబంలో ఎవరైనా నివసిస్తుంటే లేదా మీరే నివసిస్తుంటే విదేశాలకు సంబంధించిన ఏదైనా కంపెనీ లేదా ప్రభుత్వం నుండి సంబంధించిన ఏదైనా ప్రతికూల వార్త మీకు లభించవచ్చు. విదేశాలలో మీకు కొన్ని సమస్యలు రావచ్చు. కంపెనీ మిమ్మల్ని తొలగించవచ్చు. లేదా ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుండి కొన్ని సమస్యలు రావచ్చు. దానికి సంబంధించిన యోగాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి నవంబర్ నెలలో మీరు విదేశాలలో నివసిస్తుంటే ఈ విషయాల వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇక్కడ సమస్య లేదు. దానితో పాటు ఇప్పుడు మనం కుంభరాశి వారు వ్యాపారం, దుకాణాలు నడిపేవారి గురించి మాట్లాడుకుందాం. వారికి ఏ సమస్య ఉంటుంది? బాగుంటుంది. అంగారకుడు బుధుడి కలయిక బాగుంది. అంగారకుడు బుధుడి కలయిక వలన ఏదో ఒక విధంగా మీ పాత కస్టమర్లు నవంబర్లో తిరిగి వస్తారు. మీ అమ్మకాలు, సేల్ బాగా జరుగుతాయి. అవును, మీరు యంత్రాలపై ఖర్చు చేయవచ్చు. ఎందుకంటే అంగారకుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి మీరు యంత్రాలపై ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. మీరు సంస్థలో ఏదైనా కొత్తది జోడిస్తారు. ఫ్యాక్టరీలో, వ్యాపారంలో కొత్తది జోడించే యోగం మీకు ఉంది. కానీ దాని ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది. అంగారకుడు బుధుడి కలయిక వలన ఒకటి, పాత క్లయింట్లు తిరిగి వస్తారు. కొత్త ఒప్పందం కూడా మీకు లభిస్తుంది. ఎందుకంటే బుధుడు నవంబర్ 9వ తేదీన తర్వాత ఇక్కడ వక్రీ కూడా అవుతాడు. కాబట్టి మొత్తంగా నవంబర్ నెల వ్యాపారంలో వృద్ధి, పనిలో వృద్ధిని ఇచ్చేదిగా ఉండబోతోంది. కాబట్టి వ్యాపారులకు, దుకాణాలు నడిపేవారికి నవంబర్ నెల చాలా లాభదాయకంగా ఉండబోతోంది. మొత్తం మీద కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఈ విధంగా ఉంటుంది.